కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో కొద్ది రోజులుగా ఈ కార్యక్రమంపై సోషల్ మీడియాలో చాలా హడావుడి కనిపించింది. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ అనేక వీడియో సందేశాలతో వైసీపీ సోషల్ మీడియా దుమ్ము రేపింది. దీంతో జూన్ 4న కార్యక్రమం జరిగే రోజు ఎలా ఉంటుందో అనే ఆసక్తి కనిపించింది. అయితే అధినేత జగన్తో సహా పెద్ద నేతలు ఎవరూ కూడా ఈ కార్యక్రమానికి రాకపోవడంతో కార్యకర్తలు ఢీలా పడిపోయారట. కార్యక్రమం నిర్వహించిన చోట కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయలేకపోయారని, ఏదో మొక్కుబడిగా ముగించారని ప్రచారం జరుగుతోంది. వెన్నుపోటు దినంపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిన వైసీపీ క్షేత్రస్థాయిలో కార్యక్రమం నిర్వహణపై మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. క్యాడర్ను ముందుండి నడిపించాల్సిన బడా నేతలే ముఖం చాటేశారని అంటున్నారు. బొత్స, రోజా, విడుదల రజనీ, అంబటి రాంబాబు, జోగి రమేష్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వంటి కొద్దిమంది నేతలు మాత్రమే స్పందించారు. రోడ్లపైకొచ్చి ఏదో మొక్కుబడిగా తంతు పూర్తి చేసి మమా అని చేతులు దులుపుకొని వెళ్లిపోయారు. అయితే అధినేత జగన్తో పాటు రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వంటి ముఖ్య నేతలు ఎక్కడా కనిపించకపోవడంపై కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే మాజీ మంత్రి రోజా తీరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నగరిలో క్లాక్ టవర్ సెంటర్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు వెన్నుపోటు దినం పేరుతో చేపట్టిన నిరసన ర్యాలీలో పాల్గొన్న రోజా ఆ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ప్లకార్డులపై సూపర్ 6 లేదు, హామీలు లేవు, మేనిఫెస్టో మూలకి అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసనకు దిగారు. అంతేకాకుండా వెరైటీగా చెవిలో పువ్వులు పెట్టుకున్నారు. రోజాతో పాటు వైసీపీ క్యాడర్ కూడా చెవిలో పువ్వులు పెట్టుకుని మీడియా దృష్టిని ఆకర్షించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇన్నాళ్ళు రోజా ఎందుకు సైలెంట్ అయ్యారు? పార్టీ ఆమెను పక్కన పెట్టిందా? కేవలం తన నియోజకవర్గానికే పరిమితం చేసిందా? అంతర్గత విభేదాలే ఇందుకు కారణమా? ఆమెను దూరంగా పెట్టాలని వైసీపీ అధిష్టానానికి అందిన ఫిర్యాదులతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? అందుకే తాను ఎక్కడున్నా ఫైర్ బ్రాండ్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్ అని చెప్పగానే ముందు వరుసలో ఉంటారు రోజా. ప్రత్యర్థులపై ఓ రేంజ్లో విరుచుకు పడిపోయారు. అయితే అదంతా గతం. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు మారిపోయాయి. ఆ పార్టీ నేతలు ఎక్కువ మంది సైలెంట్గా ఉండడానికే ప్రయత్నిస్తున్నారు. కొందరు నేతలకు కార్యకర్తలు ఫోన్ చేసినా కూడా అవుట్ ఆఫ్ సర్వీస్ అనే వస్తోందని అంటున్నారు. అయితే జూన్ 4న వైసీపీ అధినేత జగన్ వెన్నుపోటు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో ఏడాది తర్వాత నేతలు తమ క్యాడర్తో తమ నియోజకవర్గాల్లో రోడ్లపైకి వచ్చారు. కాకపోతే ఎవరూ ఎక్కడా ఫోకస్ కాలేదు. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు మంత్రి రోజా. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత రోజా అయితే చెవిలో పువ్వులు పెట్టుకుని బయటకొచ్చారు. ఆ మేరకు మీడియాలో హైలైట్ కూడా అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే రోజా పార్టీలో తన ప్రత్యర్థులకు ఈ విధంగా సంకేతాలు పంపారా అంటూ చర్చించుకోవడం ఇప్పుడు కార్యకర్తల వంతైంది. రానున్న రోజుల్లో రోజా మళ్లీ యాక్టివ్ అవుతారని భావిస్తున్నారు హార్డ్ కోర్ వైసీపీ అభిమానులు. అయితే వైసీపీ ప్రభుత్వం ఉన్న గత 5 ఏళ్లు రోజా నోటికి పని చెప్పారు. కూటమి నేతలపై నోరు పారేసుకొని వారి అభిమానుల ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఆమెపై పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగేవి. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో అందుకు రోజా కూడా ఓ కారణంగా చెబుతున్నారు ఆ పార్టీ శ్రేణులు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను టార్గెట్ చేస్తూ వారి పర్సనల్ విషయాలతో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, దాని ఫలితంగానే దారుణంగా ఓడిపోవాల్సి వచ్చిందని అంటున్నారు. దీంతో పాటు స్థానికంగా కూడా అక్కడి నేతలతో రోజాకు విభేదాలున్నాయని చెప్తున్నారు. అంతేకాదు పార్టీలో రోజాతో పాటు నోటికి పని చెప్పిన వల్లభనేని, కొడాలి నాని, రోజా లాంటి వారిని పార్టీ నుంచి పంపించాలని కూడా వైసీపీ నేతల నుంచే డిమాండ్స్ వచ్చాయి. మరోవైపు కేసులు చుట్టుముట్టడంతో అప్పటి నుంచి కాస్త సైలెంట్గా ఉన్న రోజా తాజాగా వెన్నుపోటు దినం పేరుతో చేపట్టిన నిరసనల్లో పాల్గొన్నారు. దీంతో పాపం వైసీపీ అన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే వైసీపీకి అసలు సిసలైన వెన్నుపోటుదారుడు ఎవరు? పార్టీలో ప్రస్తుతం ఇదే అంశంపై చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీ అధినేత జగన్ ఇచ్చిన వెన్నుపోటు దినం పిలుపును ఎవరు లైట్ తీసుకున్నారో, ఎవరు పట్టించుకోకుండా నిజమైన వెన్నుపోటు పొడిచారో అనే అంశంపై చర్చ జరుగుతోందట. ఈ ప్రశ్నపై అందరి వేళ్లు ఆ పార్టీ అధినేత జగన్ వైపే చూపిస్తున్నాయని, పార్టీకి అసలైన వెన్నుపోటుదారుడు ఆయనే అని క్యాడర్ చర్చించుకుంటోందని తెలుస్తోంది. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు తమ పాటలు తాము పడుతుంటే ఆయన మాత్రం యథేచ్ఛగా తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లిపోయారని అనుకుంటున్నారట. ఈ కార్యక్రమంలో ఆయన ఎక్కడా కనిపించలేదు.
దీంతో జగన్ తన పార్టీ ఆదేశాలను తానే ధిక్కరిస్తున్నారని, ఆయనే ప్రథమ వెన్నుపోటుదారుడు అని కొందరు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అధినేత దగ్గరుండి పార్టీని నడిపించాలని, నిరసనలను చేపట్టాలని కార్యకర్తలు, నేతలు అంతా భావిస్తారని, కానీ జగన్ మాత్రం మిగిలిన పార్టీ అధినేతలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని, మోనార్కులా మారిపోయారని వాపోతున్నారట. మరోవైపు గతంలో తనను అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలను నడిరోడ్డుపై వదిలేసి తాను 5 ఏళ్లు ప్యాలెస్లో విహరించారని, తాజాగా మరోసారి తాను పవర్లోకి వస్తే కార్యకర్తల ప్రభుత్వమేంటో చూపిస్తానని, జగన్ 2.0కి నిజమైన అర్థం చెబుతానని హామీలిస్తున్నారని, కానీ జగన్ లాంటి వెన్నుపోటు నాయకుణ్ణి ఎలా నమ్మాలని అంటున్నారట శ్రేణులు. అంటే పార్టీ క్యాడర్లో అసహనం ఏ స్థాయిలో గూడు కట్టుకుందో అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.